నువ్వు ఫేక్ అనుకుంటున్నావు, నువ్వు వెరిఫై చేసుకో. నీ మెయిల్ ఐడి చెప్పు, అఫిషియల్ మెయిల్ ఐడి చెప్పు. దొంగకు బీకాన్ని కాల్ చేసినావా? మరి దొంగకు బీకాన్ని కాల్ చేసినావా? దొంగకు బీకాన్ని కాల్ చేసినావా అంటున్నావు. మరి దొంగలకు ఎందుకు కాల్ చేసినావురా? దొంగ పెద్ద దొంగ. నువ్వు పెద్ద ఫ్రాడ్ నాకు తెలుసులే, కానీ నీకు జాబ్ చేయని చేత కాదు నీకు. ఇట్లా మాట్లాడితే అవుతుందా పేమెంట్? చాలా ఇంటున్నా కావాలి, డైట్ ప్లాన్ పంపిస్తా, మెసేజ్ చేయి. లోన్ తీసుకొని ఎప్పుడు తీసుకున్నావు దానికేం సంబంధము? నేను ఎప్పుడు ఆపేసిన పేమెంట్ అదే మ్యాటర్. అసలు నీకు హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ డ్రైవ్ ఛానల్కి. కొంతమంది రికవరీ ఏజెంట్లు రైట్ పార్టీ వెరిఫికేషన్ చేసుకోమంటే నా డీటెయిల్స్ మీకు ఎందుకు చెప్పాలన్నట్టు మాట్లాడతారు. సో మన మీద వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ అడిగినట్టు అగ్రెసివ్గా మాట్లాడతారు కస్టమర్స్ తోటి. సో అదే జరిగింది ఇక్కడ. వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది. వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళ వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. వినపడుతుందా? చెప్పు. ఏ లోను? లోన్ తీసుకున్నావు కదా, ఏం కష్టం లేదైతే. ఎవరు నువ్వు? ఏం పేరు? లోన్ రీపేమెంట్ చేయట్లేదు కదా. ఏం పేరు సార్? రీపేమెంట్ పక్కన పెట్టాడు కానీ ఏం పేరు నీ పేరు? నా పేరు వెంకట ప్రసాద్. చెప్పండి సార్. వెంకట ప్రసాద్. చిట్టేటి వెంకటేశా? అవును. చెప్పండి. సార్ పేమెంట్ చేయట్లేదు కదా, ఎన్ని వల్ల చేయట్లేదు అని కాల్ చేస్తా ఉన్నాను. టైం పడుతుంది నాకు. 2 months బిజినెస్ లాస్ అయిపోయింది కొద్దిగా. బిజినెస్ లాస్ అయిపోయింది కొద్దిగా, టైం పడుతుంది నాకు. 2 సంవత్సరాలు ఇంకా బిజినెస్ లాస్ అంటారు సార్. 2 సంవత్సరాలు ఎందుకైంది సార్? తీసుకుంది ఎప్పుడు సార్? తీసుకుంది ఎప్పుడు కాదు, ఎప్పుడు పేమెంట్ అయిపోయింది అది కదా మ్యాటర్. April 25 ఎంత 2025 సంవత్సరం ఏప్రిల్ దాటి మే జూన్ అవలేదా? ఇప్పుడు ఏమంటున్నా, కట్టక ఆపేసి ఎన్ని మంత్స్ అయింది అది మ్యాటర్ కదా. నేను లోన్ తీసుకుంటే ఎప్పుడు దానికేం సంబంధం? లోన్ తీసుకొని ఎప్పుడు తీసుకున్నావు దానికేం సంబంధము? నేను ఎప్పుడు ఆపేసిన పేమెంట్ అదే మ్యాటర్. అసలు నీకు అర్థమవుతుంది? అసలు ఏం చెప్పాలనుకుంటున్నా? నేను చెప్పిన అట్లా ఏం మాట్లాడుతున్నావు? అర్థమవుతుంది? అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అర్థమవుతుంది అసలు నీకు? ఏం మాట్లాడుతున్నావు? సెన్సెస్ పని చేస్తున్నాయా లేదా? సెన్సెస్ పని చేస్తున్నాయా? సెన్సెస్ పని చేస్తున్నాయా లేవా? సెన్సెస్ పని చేస్తున్నాయా లేదా? సెన్సెస్ పని చేస్తున్నాయా లేదా? సరే ఏజెన్సీ పేరు ఏంది? ఏజెన్సీ ఏది? ఏజెన్సీ పేరు చెప్పు ఒకసారి. ఏజెన్సీ పేరు చెప్పు. ఏజెన్సీ పేరు చెప్పు మీది. ఏజెన్సీ పేరు చెప్పు ఒకసారి. ఏజెన్సీ పేరు. ఏజెన్సీ పేరు నువ్వు మనీవు తరపున చెప్పినావు కదా, ఏజెన్సీ పేరు చెప్పు ఒకసారి నాకు. అయితే ఒకసారి ఐడి, ఒకసారి ఎంప్లాయ్ ఐడి చెప్పు మీది. అఫిషియల్ మెయిల్ ఐడి అడిగాను నేను. ఎంప్లాయ్ ఐడి ఇస్ నాట్ అఫిషియల్, ఇట్ ఈస్ నాట్ పర్సనల్ డీటెయిల్స్. పర్సనల్ డీటెయిల్స్ కాదు అది. ఆధార్ కార్డు, పాన్ కార్డు ఇవన్నీ అడిగేసి. ఆధార్ కార్డు అడిగాను నీకు, పాన్ కార్డు కూడా అడిగాను నేను. పర్సనల్ డీటెయిల్స్ అడగలేదు, నేను ప్రొఫెషనల్ డీటెయిల్స్ అడుగుతున్నా. అప్పుడు ప్రొఫెషనల్ డీటెయిల్స్ ఉన్నా కూడా ఎందుకు చెప్తారు నీకు? నువ్వు లోన్ తీసుకున్నప్పుడు అడిగావా? ఎందుకు చెప్పారు? అడిగావా ఎంప్లాయీ ఎవరు అప్లై చేశారు? ఎంప్లాయీ డీటెయిల్స్ పెడితే నువ్వు క్లియర్ చేస్తున్నావు అమౌంట్ కాదు కదా. మరి నాకు డిఫాల్ట్ అయితే నువ్వే వెంకటేష్ కాల్ చేస్తున్నా నాకు చెప్పలేడు కదా. మరి నువ్వు ఎందుకు కాల్ చేసావు? మరి నాకు నేను చెప్పకుండా నీకేం చెప్పాను? వెంకట ప్రసాద్ అన్నాను. దాంట్లో నా లోన్ డిఫాల్ట్ అయిపోతే నువ్వే కాల్ చేస్తావా? నాకు అగ్రిమెంట్ లో పెట్టలేవు కదా, నువ్వేందుకు కాల్ చేస్తావు అంటున్నా. లోన్ డిఫాల్ట్ అయిపోతే పలానా వెంకటేష్ కాల్ చేస్తానని నాకు ఎవరు చెప్పలేడు, మరి నువ్వెందుకు కాల్ చేసినావు? నువ్వే కాల్ చేస్తావా? నాకు ఎప్పుడు చెప్పలేదు, నువ్వేందుకు కాల్ చేసినావు అంటున్నా. వంకర్ టింకర్ కంటే నీ దాంట్లో వంకర్ టింకర్ మాట్లాడితే వింటావు కదా, నువ్వు సీదా మాట్లాడితే వినవు కదా. సీదా మాట్లాడితే వినవు కదా. ఏదంటే చెప్పడం అంటే నువ్వు చెప్పినట్టు నువ్వు ప్రాపర్ గా మాట్లాడేది, తాగుపోతూ మాట్లాడితే మాట్లాడుతున్నావు. నీ డీటెయిల్స్ ఎవరు అడిగాడు నీకు? నీ డీటెయిల్స్ ఎవరు అడిగాడు? నువ్వు రైట్, నేను ఏమంటున్నా రైట్ పార్టీ వెరిఫికేషన్ చేసుకో. నువ్వు ఎగ్జాక్ట్ పర్సన్ వెరిఫై చేసుకో అని చెప్తున్నా. నువ్వు ఫేక్ అనుకుంటున్నావు, నువ్వు వెరిఫై చేసుకో. నీ మెయిల్ ఐడి చెప్పు, అఫిషియల్ మెయిల్ ఐడి చెప్పు. దొంగకు బీకాన్ని కాల్ చేసినావా? మరి దొంగకు బీకాన్ని కాల్ చేసినావా?
చేయించుకున్నాక నువ్వు ఫోన్ చేయడం అనేది నువ్వు దొంగవి. దొంగకు బీకాన్ని కాల్ చేస్తున్నావు అంటున్నావు, మరి దొంగలకు ఎందుకు కాల్ చేస్తున్నావురా? దొంగ పెద్ద దొంగ. ఫ్రాడ్ కదవా, ఫ్రాడ్ లాగా మాట్లాడతావు. నువ్వు పెద్ద ఫ్రాడ్ నాకు తెలుసులే కానీ ఫ్రాడ్ నీకు జాబ్ చేయని చేత కాదు. నీకు ఇట్లా మాట్లాడితే అవుతుందా పేమెంట్? అన్నం తింటాను, ఇంకేం తింటున్నావా? చాలా తింటున్నా కావాలి, డైట్ ప్లాన్ పంపిస్తా, మెసేజ్ చేయి వాట్సాప్లో. వాట్సాప్లో మెసేజ్ చేయు, ఏమేమి తింటున్నా మొత్తం పంపిస్తా. ఏ లిస్ట్ పంపిస్తావు? ఏం తింటున్నా పంపిస్తా. దొంగలాగా బతుకురా డబ్బులు తీసుకొని అని చెప్పి ఇట్లా రివర్స్ గా మీ అయ్యే చెప్పాడా ఇట్లా మాట్లాడమని? నీకు మీ అయ్యే చెప్పాడా నీకు ఇట్లా మాట్లాడమని? నేను ప్రాపర్ గా ఉన్నాను. మీ అయ్యే చెప్పాడా? ఎవడు చెప్పాడు నీకు ఇట్లా మాట్లాడమని కస్టమర్స్ తోటి? నువ్వు ప్రాపర్ గా నువ్వు మళ్ళీ మాట్లాడతావు, నా డీటెయిల్స్ నీకు కావాలంటో. నీ డీటెయిల్స్ అడగలేదురా హౌలే. నువ్వు ఎగ్జాక్ట్ పర్సన్ అని వెరిఫై చేసుకో చెప్పిన. నీ మాటలో తేడా కొట్టి నువ్వు నాకు ఆండ్రోల్ ఎంప్లాయ్ కొద్దిగా ఏజెన్సీ పర్సన్ డౌట్ వచ్చింది అందుకే వెరిఫై చేసుకొని చెప్పినా. వెరిఫై చేసుకోవాలి అంతే తప్పితే నా డీటెయిల్స్ నీకెందుకు? నాకు కాల్ చేసినావు, నేను అడగకపోతే ఎవరు ఆడతారు ఇంకా నీకు కాల్? అరే హౌలే డీటెయిల్స్ ఆన్లైన్లో ఇది ఏ జమానా, ఇది ఏ జమాన్ రా హౌలే. మొత్తం డీటెయిల్స్ హ్యాక్ కావచ్చు, ఫోన్లు హ్యాక్ కావచ్చు. నువ్వు నా డీటెయిల్స్ చెప్పి సరిపోతుందా? అవునరా నీకు జాబ్ చేయని చేతగా నీకు తెలియదా? ఎవరు పెట్టాడు నీకు జాబ్లో? పద్ధతిగా అంటే నీకంటే పద్ధతిగా మాట్లాడితే మాట్లాడరా నువ్వు ఏంద్రా ఏం మాట్లాడుతున్నావు రా హౌలే? ప్రాపర్గా మాట్లాడు. ఏం మాట్లాడండి ఎవడరా నీకు జాబ్లో పెట్టింది? శాలరీ ఎవడిస్తున్నావు చెప్పు? నీకు ఒకటే నెల ముంచుకొని టర్మినేట్ చేయాలి నేను. మీకు చాలా నీకండి. చెప్పండి సార్. సార్ ఇది సెటిల్మెంట్ చేస్తా అన్నారు కదా? చేస్తా అని చెప్పాను. అది కన్ఫర్మ్ చేయలేదండి అమౌంట్, అది సెటిల్మెంట్ అమౌంట్. నేను ఆల్రెడీ కన్ఫర్మ్ చేసిన, మీరే కన్ఫర్మ్ చేయలేరు. నాకు ఎంత కడతా అన్నారండి? 20%. ఎంతండి? 20% కడతా అని చెప్పాను సార్. 20%? ఏ కంపెనీ 20% ఎవరు కదండి? ఏ కంపెనీ? చాలా కంపెనీలు ఇస్తున్నాయి కదా సార్. ఏ కంపెనీ ఇస్తుందండి? చాలా కంపెనీలు ఇస్తున్నాయి. అదే మీరు ఇప్పుడు ఆనందంగా మీ కంపెనీ చెప్పండి సార్. రీసెంట్ గా తీసుకున్నాం సెటిల్మెంట్ ఇస్తుంది. మీ దగ్గర ప్రూఫ్ ఏమైనా ఉందండి? ప్రూఫా? ప్రూఫ్ ఇస్తే నాకు ఇచ్చేస్తారా? నాకు ఇస్తానండి, ఇవ్వండి. ఇస్తానండి. సరే నాకు మెయిల్ పెట్టండి ఒకసారి. ఏమనండి? 20% వేరే వాళ్ళ ప్రూఫ్ పెడితే నాకు 20% సెటిల్మెంట్ ఇస్తా అని చెప్పి ప్రూఫ్ పెడితే 20% మీరు క్లోజ్ చేశారు ఎస్బీఐ నుంచి. మీకు ఎవరు క్లోజ్ చేస్తే ఏముంది సార్? మీకు వేరే బ్యాంకులు ఇచ్చినాయని చెప్తున్నా నేను. అదే సార్ మీరు క్లోజ్ చేస్తారా నేను అడుగుతున్నా. నా గురించి ఏమవుతుంది? మీరు వేరే ఏ బ్యాంకులు మీరు ఏం చెప్పారు? ఏ బ్యాంకులు ఇవ్వమని చెప్పారు? నేను వేరే బ్యాంకులు ఇస్తున్నాయని చెప్పాను. మీరు క్లోజ్ చేశారా 20%? మీరు నాకు అడగలేరా క్వశ్చన్? ఫస్ట్ మీరు క్లోజ్ చేసి చెప్పండి సార్. మీరు నాకు అడగలేరు సార్ ఆ క్వశ్చన్. మీరు వేరే బ్యాంకులు ఇవ్వట్లేదు అని చెప్తే వేరే బ్యాంకులు ఇస్తున్నాయి సార్, ప్రూఫ్ కావాలని పంపిస్తాను చెప్పాను. మీరు అందులో క్లోజ్ చేయకుండా ఇందులో క్లోజ్ చేస్తారండి. నాకు ఎందులో క్లోజ్ చేయకుండా? మీరు మీది సపరేట్ గా ఏది క్లోజ్ చేయకుండా ఇందులో 20% అడగడం అంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నాను సార్. కరెక్ట్ రాంగ్ కాదు, నా యొక్క సిచ్యువేషన్ బట్టి అడుగుతున్నా. సిచ్యువేషన్ బట్టి అడుగుతారు సార్. 50% మాక్సిమం ఏ కంపెనీ అయినా అప్రూవల్ ఇస్తుంది. 50% లేదు సార్. ఇవ్వాలంటే ఇవ్వలేదు కదా ఏ కంపెనీ కూడా. 50% కష్టం, నేను కట్టలేను ఇప్పుడు అంత అమౌంట్. టైం తీసుకొని కట్టేస్తా. ఏనండి? 50% ప్రజెంట్ కట్టలేను, టైం తీసుకొని కట్టేస్తా. ఇంకెంత టైం కావాలి సార్? 50% అంటే ఇంకొక 6 నెలలు కావాలి. ఒకసారి మీరు అడ్రస్ ఎక్కడ ఉన్నారు చెప్పండి. పోనీ బెంగళూరులో ఉంటున్నాయి. ఒకసారి మెయిల్ ఐడి చెప్పండి మీది. మీరు అమౌంట్ మీరు అడ్రస్ చెప్పండి సార్. మెయిల్ ఐడి ఇవ్వండి మొత్తం అంతా. మెయిల్ ఐడి చెప్పండి. నేను సరే వెరిఫై చేసుకోండి సార్. రైట్, మీరు కరెక్ట్ పర్సన్ కాదని వెరిఫై చేసుకుంటా కదా. ఓకేనా? మీరు నాతో మాట్లాడుతున్న చోలా ఎంప్లాయ్ అని చెప్పేసి ఫస్ట్ ఫిక్స్ కావాలి కదా, డిసైడ్ అవ్వాలి కదా, కన్ఫర్మ్ చేసుకోవాలి కదా. మీకు అడ్రస్ చూపించండి సార్. మీ అడ్రస్ ఏమని చెప్పండి డైరెక్ట్ గా. మీకు ఐడి అవును సార్, ఏమంటున్నా అడ్రస్ చెప్పాలంటే మీరు నాతో మాట్లాడే పర్సన్ ఎగ్జాక్ట్ పర్సన్ లేదా నేను వెరిఫై చేసుకుంటా. అడ్రస్ అట్లా రాండమ్ పర్సన్ చెప్పా కదా. చెప్పండి, నేను డైరెక్ట్ గా నా ఐడి కార్డు నా బ్యాంక్ నేను వెరిఫై తీసుకొచ్చి మీ ముందు అన్ని పరిచి చూపిస్తా. పరవాసం లేదు. నేను ఏమంటున్నా, నేను ఫస్ట్ మీరు ఎగ్జాక్ట్ పర్సన్ అనేది వెరిఫై చేసుకుంటా కదా. మనం ఫోన్ లో మాట్లాడడం కంటే లైవ్ లో మాట్లాడుకోవడం ఇంకా కరెక్ట్ గా ఉంటది కదా. ఎగ్జాక్ట్లీ అదే అంటున్నా కదా, వెరిఫై చేసుకోండి మిమ్మల్ని. మీరు మామూలుగా వెరిఫై చేసుకోవడం ఎందుకు సార్? నేనే మా ఐడి కార్డ్ అన్ని చూపిస్తానని చెప్తాను. మీరు నాకు డైరెక్ట్ వచ్చి కలుస్తే ఓకే, అడ్రస్ అడుగుతున్నారు కదా. ఏదైతే మా కంపెనీ నాకు ప్రొవైడ్ చేసిందో ప్రొవైడ్ చేసి సరే మెయిల్ ఐడి చెప్పండి కదా, మీ అఫీషియల్ మెయిల్ ఐడి చెప్పండి ఒకసారి. ల్యాప్టాప్ కూడా మీకు చూపిస్తాను. ల్యాప్టాప్, ఫోన్లు, ట్యాబ్లు అన్ని మీ దగ్గర పెట్టుకోండి. వెరిఫై చేసుకోండి. పరిచి చూపిస్తారా ముందర పెడతారా తర్వాత విషయం అది. ఫస్ట్ నాకు పంపండి కదా, మెయిల్ ఐడి చెప్పండి ఒకసారి. ఐడి కార్డ్ పెట్టండి ఒకసారి వాట్సాప్ లో. ఐడి పెట్టండి లేకపోతే వాట్సాప్ లో ఒకసారి. అదే ఇదే నాకు వాట్సాప్ ఉంది, ఆ వాట్సాప్ మీ అడ్రస్ పంపించండి సార్. అడ్రస్ ఎట్లా పంపుతా? అట్లా పంపా సార్. అట్లా పంపుతా.
మిమ్మల్ని మీరు వెరిఫై చేయట్లేదు, ఐడెంటిటీ రివీల్ చేయట్లేదు, ఎట్లా పంపాలి నేను? అనుకున్న తర్వాత మమ్మల్ని మేము ఐడెంటిఫై చేసుకున్న అవసరం మాకైతే లేదు కదా. దొంగని బట్టి యూజ్ చేయకండి. మీ డాడీ దగ్గర తీసుకుంటే దొంగ అని చెప్పాలి. మీ డాడీ దగ్గర తీసుకోలేదు కదా, బిహేవ్ చేస్తున్నారు కదా. దొంగలాగా మీరు బిహేవ్ చేస్తారు. హైడ్ అండ్ సిక్ గేమ్ మీరు ఆడుతున్నారు కదా, నేను కదా ఆడేది. హైడ్ అండ్ సిక్ మీరు ఆడుతున్నారు కదా, నేను ఏంటంటున్నా అడ్రస్ కావాలంటే నాకు ఐడి కార్డ్ పెట్టండి, లేదంటే ఎంప్లాయీ కన్ఫర్మ్ చేసుకోండి అని చెప్తున్నా. రైట్ పర్సనల్ లేదని చెక్ చేసుకోవాలి కదా. మీరు చుట్టాలతో ఆడతారా ఏంది హైడ్ అండ్ సిక్? మీరు ఎంతమంది ఆడారు మీరు చుట్టాలతో చెప్పండి. చుట్టాలతో ఆడతారా? ఆడుకోండి, మంచి పర్లేదు. జాబ్ 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 మనిషి అదే ఆడుకోండి. హైడ్ అండ్ సిక్ దానికే పని చేస్తారు మీరు. హైడ్ అండ్ సిక్ ఎందుకు ఆడుతున్నా మరి నేను? హైడ్ అండ్ సిక్ ఆడకపోతే ఐడెంటిటీ రివీల్ చేయండి, అయిపోతుంది కదా. నేను ఏమంటున్నా ఒకటి వినండి సార్, ఎందుకు అరుస్తున్నారు అట్లా? నేను ఏమంటున్నా నెత్తి మీద చేతులు ఏం పెట్టలేదు, నాకు అడ్రస్ అడిగినప్పుడు వెరిఫై చేసుకొని చెప్తున్నా. చేతులు పెట్టే అవసరం లేదు సార్. ఏమంటున్నా నాకు అడ్రస్ అడిగారు కదా, రైట్ పార్టీ వెరిఫికేషన్ చేసుకోండి మీరు. ఎగ్జాక్ట్ గా మీరు మాట్లాడేది ఆన్ రోల్ ఎంప్లాయ్ లేదా తెలియదు కదా. ఈ పొద్దు ఎట్లుందంటే థర్డ్ పార్టీ రికవరీ ఏజెంట్లు ఆగమాగం మాట్లాడుతారు, అడ్రస్ పెడితే వచ్చేసి హడావిడి చేస్తారు కొద్దిగా. అందుకే నేను రైట్ గా మీరు ఎగ్జాక్ట్ పర్సనల్ ఏదో వెరిఫై చేస్తున్నా. వస్తా, వీళ్ళు చూసుకొని వస్తా, టైం పడుతుంది. మీకు ఇదే పని కదా, నేను చెప్పాను పని లేదని చెప్పేసి. వీలున్నప్పుడు వస్తానంటే ఇప్పుడు మేడం మీరు రమ్మని చెప్పగానే వచ్చానే పనులు ఉండే. లోన్ క్లోజ్ చేసుకునే ఉద్దేశం ఉంది. ఏంటండి డబ్బులు తీసుకుని వాడుకున్నప్పుడు వన్ డే దీన్ని కేటాయించలేకపోతున్నారా? కేటాయించలేకపోతున్నారు కదా. 20% 10% బెంగళూరులో వస్తాను, వీళ్ళు చూసుకొని వస్తాను. లేదు మాకు కుదరదు అనుకుంటే మీరే చెప్పండి, రేపు మార్నింగ్ మీ లైవ్ లొకేషన్ పెట్టేసి. లైవ్ లొకేషన్ పెట్టేది ఏం లేదు మీరు. అవును సార్, మీరు కన్ఫర్మ్ చేసుకోండి కదా మీరు ఎంప్లాయ్ అని చెప్పేసి. ఎంప్లాయ్ కన్ఫర్మ్ చేయాల్సిన అవసరం లేదు సార్, లేకపోతే మీ డీటెయిల్స్ మాకేమో రావు కదా. థర్డ్ పార్టీ వాళ్ళకి ఇస్తారు కదా డీటెయిల్స్. మేమే ఇవ్వలేదు సార్ ఇంకా అయితే. నాకు తెలియదు కదా, మరి ఎట్లా నమ్మాలి మిమ్మల్ని? మీరు సత్యహరిచంద్ర ప్రసాద్ ఏమంటారు, అది కాదు కదా నమ్మని. మేము చెప్పలేదు కదా, మీరు అది కాదు కదా. మరి కానప్పుడు నమ్మకండి కదా, మీరు నమ్మని చెప్పట్లేదు కదా, నమ్మమని చెప్పట్లేదు కదా. అదే సార్, మీరు నమ్మదా మేము నమ్మవసరం. నేను మీరు లైవ్ లొకేషన్ ఎట్లా రాండమ్ పర్సన్ ఎట్లా పంపుతా? నేను ఏమంటున్నా, మీరు ఎగ్జాక్ట్ పర్సన్ కదా వెరిఫై చేసుకోండి ఫస్ట్, అప్పుడు అడ్రస్ పంపుతా కదా. ఎంప్లాయీ చెప్పండి, లేదంటే ఐడి పంపండి, లేదంటే మెయిల్ త్రూ కమ్యూనికేట్ చేయండి. సరే, నాకు చోలాకెంచి ఎలాంటి మెసేజ్ రాలేదు, నంబర్కి కాల్ వస్తా అని చెప్పేసి మీరు కాల్ చేస్తున్నారు. మరి నాకు చోలాకెంచి ఎలాంటి ఏమంటారు, నాకు చోలాకెంచి కమ్యూనికేషన్కి ఈయన ఒక నంబర్ కెంచి వస్తుందని చెప్పేసి ఇంకో నంబర్ ఇచ్చారు నాకు. ఆ నంబర్ కేసి నాకు కాల్స్ రావట్లేదు. మరి నేను ఏమంటున్నా అంటే చోలాకెంచి అఫీషియల్ గా పేమెంట్ రిగార్డింగ్ కలెక్షన్ కాల్స్ వచ్చేసి ఒక నంబర్ కెంచి నాకు కాల్స్ వస్తాయని చెప్పేసి నాకు నంబర్ ఇచ్చారు. ఏందండి కమ్యూనికేషన్ గ్యాప్ లేదు సార్. ఇక్కడ నాకు నంబర్ వచ్చింది, ఆ నంబర్ కించి కాంటాక్ట్ అయితే అని చెప్పారు. ఆ నంబర్ ఇది కాదు కదా. మరి ఏ నంబర్ వచ్చిందండి? ఆ నంబర్ నాకు వాట్సాప్ పెట్టండి సార్. ఈ నంబర్ మీకు ఎవరు ఇచ్చారండి? కంపెనీ నంబర్ ఇది? మీ నంబర్ అది కాదండి, నాకు వాట్సాప్ పెట్టండి. ఇది కంపెనీ నంబర్ ఇది కంపెనీ నంబరా? కంపెనీ నంబరే. ఏం పేరు మీ పేరు? ఈ నంబర్ కించి ఒక ఐడి కార్డ్ పెట్టండి వాట్సాప్ లో. మీరు ఆయన పంపించండి, ఆయన పెట్టి మీ లవ్ లొకేషన్ పడేసేయండి. లవ్ లొకేషన్ ఏం లేదు, లొకేషన్ ఏం లేదు. పంపించండి, మీకు ఏం కావాలంటే ఆయన ప్రొవైడ్ చేస్తా. నాకు లైవ్ లొకేషన్ పంపక ముందు నాకు ఏం కావాలంటే మీ యొక్క ఎంప్లాయ్ ఐడి కావాలి, మీ ఐడి కార్డ్ కావాలి, అప్పుడు పంపిస్తా. మీరు అలాగే మీరు నాకు అన్ని లైవ్ లొకేషన్ అని షేర్ చేయండి సార్. వాట్ ఈస్ వాట్ మీకు ఏం కావాలి? వాట్ ఈస్ వాట్ కాదు, ఫస్ట్ ఐ నీడ్ యువర్ ఐడెంటిఫికేషన్ ఫస్ట్, దెన్ ఐ విల్ సెండ్ మై లైవ్ లొకేషన్ ఆర్ కరెంట్ లొకేషన్ ఆర్ ఎనీ అదర్ అడ్రస్ ప్రూఫ్. గట్ ఇట్. లైవ్ లొకేషన్ అని టైం పాస్ చేయకండి సార్, మీకు చెప్తే మీకు అర్థం అయ్యేటట్లేదు. లైవ్ లొకేషన్ ఎందుకు పంపాలి చెప్పండి? మీకు హూ ఆర్ యూ? ఎందుకు పెట్టాలి? మిమ్మల్ని మీరు వెరిఫై చేయట్లేదు, ఎట్లా పెట్టాలి చెప్పండి? నమ్మకండి. అదే సార్, మీరు బెంగళూరులో ఉన్నారని ఎలా నమ్మాలి? నమ్మకండి అంటున్నా కదా సార్. ఇప్పుడు మీరు బెంగళూరులో ఉన్నారని నేను ఎలా నమ్మాలి? లైవ్ లొకేషన్ డోంట్ ట్రస్ట్, ఐఎమ్ నాట్ సేయింగ్ ట్రస్ట్ మీ. ట్రస్ట్ చేయమని చెప్పట్లేదు కదా. మీరు ఎంప్లాయ్ ఎట్లా నమ్మాలి నేను చెప్పండి?
ఎవరండి మీరు ఎంప్లాయీ ఎట్లా నమ్మాలి? మీరు ఏమన్నా డిఫాల్ట్ కస్టమర్ అండి, మీరు జెన్యున్ కస్టమర్ కాదు కదా, మీరు చెప్పింది నమ్మేది మీ వెనకాల మేము వచ్చేయడానికి. డిఫాల్టర్ అనడానికి మీకు ఎలాంటి రైట్ లేదు, మీకు రైట్ లేదు అట్లా మాట్లాడడానికి. కస్టమర్ మీరు చెప్పింది అమ్మడానికి ఒకటి మీరు కస్టమర్ ఆన్ కాల్ లో ఇట్లా డిఫాల్టర్ అని చెప్పేసి హ్యూమిలేట్ చేయడానికి మీకు ఎలాంటి రైట్స్ లేవు, ఓకేనా? మీరు ఫస్ట్ కోడ్ ఆఫ్ కండక్ట్ నేర్చుకోవాలి. ఒకటి ఆర్బీఐ గైడ్ లైన్స్ డైలీ చదవాలి. మీరు ఒక్కరోజు కాదు సరిపోదు, మీకు డైలీ మార్నింగ్ లేవని గంట మొత్తం మెమరైజ్ చేయాలి. అర్థమైందా? బ్రెయిన్ లోకి వెళ్ళిపోయి సబ్ కాన్షియస్ బ్రెయిన్ లోకి వెళ్ళిపోలే, నరాలకి వెళ్ళిపోవాలి మీకు రక్తంలోకి. అర్థమైందా? మీకు నరాలలోకి ఇంజక్షన్ తో ఎక్కియాలి. మీకు ఏమంటారు? ఎడ్యుకేషన్ కాదు మీకు మొత్తం ఏమంటారు, గ్రాడ్యుయేషన్ చేయాలి మీకు, ఇలా చేపియాలి. 60 100 గంటల 50 గంటలు 100 గంటల డిఆర్ఈ ట్రైనింగ్ సరిపోదు. నేను డిఫాల్ట్ కస్టమర్ సార్, నాకు రికవరీకి వచ్చిన తర్వాత కాంటాక్ట్ లేక పేమెంట్ చేయకుండా మీరు రికవరీ ఏజెంట్ అని చెప్పండి. మీ డబ్బుల్లా నేను ఏమంటున్నా చెప్పకండి, మీరు ఒక ఏజెంట్ అని చెప్పండి, రికవరీ ఏజెంట్ మీరు, అంతే. రికవరీ ఏజెంట్ అని మీరు అలా చెప్పగలండి. మీ మాటలు బట్టి లాంగ్వేజ్ బట్టి గెట్ చేస్తున్నాను నేను చెప్తారండి మీరు డబ్బులు కట్టకుండా. జాతకాలు చెప్తారండి, జాతకాలు చెప్తా, డబ్బులు ఇస్తే పంపించండి. మరి అదే నా జాతకం చెప్పండి, అలాగే మీ జాతకం మీరు చెప్పండి. సరే, డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క చేతి ఫోటోలు, పుట్టిన టైము, డేట్ ఆఫ్ బర్త్ అన్ని పంపండి. ఏనండి? అన్ని మీ డీటెయిల్స్ పంపండి సార్, చెప్తా మీకు. మీ ఫ్యూచర్ లో ఏ పొజిషన్కి వెళ్తారు కూడా చెప్తా. ఏం కావాలండి? డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, జన్మ లగ్నం, జన్మనామం మామూలుగా చెప్పండి సార్. మళ్ళీ మరి సంస్కృతిలో వెళ్ళమాకండి. జన్మలగ్నం అండి మీరు చెప్పారు, డేట్ ఆఫ్ బర్త్ అంటే అదే కదా, జన్మలగ్నం కదా అది. టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ అన్ని పంపిస్తే ఒకసారి ఫోటో కూడా పంపండి మీరు, ఒకటి ఫేస్ది అరిచేతి ఫోటో ఒకటి. పొద్దున్నే దండం పెట్టుకుంటారండి. దండం కాదు, మీ ఫేస్ వాల్యూ చూడాలి కదా ఎట్లుందో. ఫేస్ వాల్యూ చూస్తుంది అంత, ఫేస్ చూసి. మా ఫేస్ వాల్యూ చూస్తే మీకేం వస్తుందండి? మీరు అడిగారు కదా, మీ లైఫ్ చెప్తా. మా ఫేస్ వాల్యూ చూస్తే మీకు రూపాయి కూడా రాదు. నాకేం రాదు, నీకు జాతకం చెప్పమన్నప్పుడు ఇన్పుట్ అడిగినప్పుడు ప్రాపర్ ఇన్పుట్ ఇవ్వాలి. ఈజీగా ఉంటది మళ్ళీ మీకు. ఏంటండి? చేసుకుంటూ రావడానికి అయితే ఏముంటది కదా. నేను ఏమంటున్నా, మీరు ప్రాపర్ ఇన్పుట్ ఇస్తే కదా మీ గురించి నేను చెప్పేది. నెత్తి మీద చేతులు పెట్టి అలవాటు నాకు లేదు, మీకున్నట్టుంది. మరి జాతకం అది చెప్తాను, మీలాంటి వాళ్ళకి అందరికి చెప్పట్లే, ఓన్లీ ఎక్స్క్లూజివ్ ప్రివిలేజ్డ్ వాళ్ళకి చెప్తా. కోడ్ ఆఫ్ కాంటాక్ట్ జేబులో పెట్టుకోవడం, జాతకాలు చెప్పి జేబులో పెట్టుకోవడం, ఇలా చెప్పి రోజులు కట్టేస్తున్నారు కానీ డబ్బులు కట్టాలి ఉద్దేశం అయితే మీకైతే లేదు. డబ్బులు కట్టేసి ఉద్దేశం కానీ అంత అమౌంట్ కాకపోతే ఇక్కడ రోడ్ సైడ్ తిరుగుతున్నారు కదా, నాకైతే డౌట్ గా ఉంది. మళ్ళీ నీకు చాలా డౌట్లు ఉంటాయి, నీ గురించి నీకే డౌట్ ఉంది కదా. జాతకాలు ఉన్నాయి ఇవన్నీ చెప్పుకుంటూ వస్తున్నారు కదా, నేను కథలు పడకు సార్. వాయిస్ పేమెంట్ టైం పడుతుంది అని చెప్తున్నా కదా, అలా నేను నా సిచ్యువేషన్ బాగాలేని చెప్పినా కదా, ఇన్ఫార్మ్ చేసినా కదా. ఏం చేస్తారు, జాబ్ మానేస్తారా లేకపోతే అలాగా? జాబ్ లో కింద తీసేసారు సార్. మీ జాతకాలు చెప్పే వాళ్ళకి మా జాబ్ లో ఎంత ఇస్తారు మీకైనా? ఈ ఎడకరం మాటలు ఆపేసి పని చూసుకుంటే బాగుపడుతుంది కొద్దిగా. జాతకాలు చెప్పే వాళ్ళకి ఉద్యోగాలు ఎంత ఇస్తారండి? ఎవరు కదా అదే అంటున్నా అండి, ఇవన్నీ ఎడకరాలు బంద్ చేసి నువ్వు పని చూసుకుంటే బాగుపడుతుంది అట్లీస్ట్. నాకేం అంటున్నా, మీరే బాగుపడాలి, మీకు ఎలాగో ఉద్యోగం లేదు కదా. ఉన్నాయి మీ దగ్గర ఏమీ లేవు. ఉన్నాయా? మంచి చిన్నగా మంచి జాబులు చేసుకోండి జాగ్రత్తగా, ఓకేనా? ఈ జాబ్ కూడా ఇట్లా మాట్లాడితే ఈ జాబ్ కూడా తీసేస్తారు, అప్పుడు మళ్ళీ రోడ్ పైనకి వస్తుంది. ఎవరు? నువ్వే. అదే ఉండదు, నేను వేరే వాళ్ళు నీకు లాగా వేరే వాళ్ళు డబ్బులు తీసుకొని వేరే కంపెనీల మీద శబాష్, మీ డాడీ పేరు నిలబెట్టావు, శబాష్. ఒక విగ్రహం కట్టిస్తాం మీ ఊర్లో, నీకు కట్టేయమని చెప్పండి మీ బ్యాంక్ కి. ఆ విగ్రహానికి కూడా నేను ఓపెనింగ్ మిమ్మల్ని పిలుస్తలే కానీ పిలవండి, ఒక దండ వేసుకొని వస్తాను. మీరు మంచిగా ఉన్నారు, అన్ని టైం టు టైం పేమెంట్ చేస్తున్నారు, ఎక్కడ అప్పు లేవు కాబట్టి మీకు సన్మానించి ఒక విగ్రహం కట్టించి ఏమంటారు, ఎవ్రీ ఇయర్ దానికి యానివర్సరీ చేద్దాం, ఒకటి యానివర్సరీ ఎవ్రీ ఇయర్. సరిగ్గా నీ చేతిలో డబ్బులు లేవు, జేబులో ఉద్యోగం లేదు, అక్కడి నుంచి ఇక్కడ నడిచి రావాలన్నా కూడా నీకు మళ్ళీ బయట భిక్షాటన చేసుకొని రావడం. అక్కడి నుంచి ఇక్కడికి నీలాంటి వాళ్ళు ఉంటారు కదా బయట, ఇష్టలు తీసుకొని వస్తా. నాలాంటి ఒక తగులుతో కదా, మళ్ళీ నువ్వు అక్కడి నుంచి ఇక్కడ ప్రయాణం చేయాలని భిక్షాటన చేసుకుని రావడమే. మరి వస్తా, మరి మన సహాయం చేసి డబ్బులు అవడం కదా మన మొహాలు చూసి. నీకు రికవర్ చేయని చేత కాదు, నువ్వు ఇట్లా కస్టమర్ని హ్యూమిలేట్ చేసి మాత్రమే నువ్వు చేయగలుగుతావు అనుకుంటున్నావు, అంతే కదా. నీకు వచ్చిన స్కిల్ ఇది ఒకటే కదా. లోన్ డిఫాల్ట్ అయినంత మాత్రాన ఏ రికవర్ ఏజెంట్ అయినా ఫోన్ చేసి మీకు వాట్సాప్లో లైవ్ లొకేషన్ పంపమంటే సెండ్ చేయాల్సిన అవసరం లేదండి. ప్రాపర్గా వాళ్ళకు డీటెయిల్స్ అడగండి. సో రైట్ పార్టీ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత మాత్రమే మీరు అడ్రస్ కన్ఫర్మ్ చేయాలి.
మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సిన మొత్తం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నాకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.